జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల విషయంలో లెటర్లు రాయడం కాదంటూ సెటైర్లు వేశారు. గతంలోనూ 11 మంది ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించి సంచలనం రేపారు. తాజాగా బనకచర్ల ఇష్యూలోనూ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులను అడ్డుకోవాలని వారే తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారన్నారు. వారికి కరెంటు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్లు కట్ చేయాలన్నారు. అప్పుడు వారే వెళ్లి చంద్రబాబు చేత బనకచర్ల ప్రాజెక్టును బంద్ చేయిస్తానన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. బనకచర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నారు ప్రభుత్వంకి. ఒక ఎమ్మెల్యేగా మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచర్ల వారం రోజులు బంద్ అవుతుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. జడ్చర్ల ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు అంశము పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఒకవైపు ఆ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరాలి, ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదు, ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తా ఉంటే, మరోవైపు ఏపీ నుంచి కూడా అదే స్థాయిలో ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు, కేవలం మిగులు జలాలను వాడుకుంటామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నాడు. సో ఈ మొత్తంగా రెండు రాష్ట్రాల మధ్య బనకచర్ల కొద్ది రోజులుగా పెద్ద వివాదాన్ని దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఒకవైపు ఆ బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులను అడ్డుకునేందుకు అగువైన చర్యలన్నీ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతూ ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా కలిశారు. సో ఒకవైపు ఇది జరుగుతూ ఉంది, వివాదం జరుగుతున్న క్రమంలో కేంద్రం కూడా ఈ పర్యావరణ శాఖ కూడా ఇటీవల ఆ బనకచర్ల ప్రాజెక్టు అనుమతిని కూడా ఇవ్వలేదు, అనుమతి కూడా రద్దు చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా గానీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే అనిరుద్ రెడ్డి మొదటి నుంచి కూడా కొంత దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్యే. సో అలాంటి అనిరుద్ రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో తెలంగాణలో చాలా మంది చంద్రబాబు కోవట్లు ఉన్నారు. సో ఆ కోవట్లకు సంబంధించి ఆ కోవట్లకే తెలంగాణలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కాంట్రాక్టులు దక్కుతున్నాయి. వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వారికి నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. చంద్రబాబు కాళ్ళు పట్టుకొనైనా సరే వీళ్ళు ఆ బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేస్తారు, నిర్మాణం జరగకుండా చూస్తారని చెప్పేసి అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సో అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎవరిని టార్గెట్ చేస్తూ చేశారు అనేది మాత్రం ఇప్పుడు పొలిటికల్ గా తీవ్ర చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఉండి సీఎం సొంత జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మొదటి నుంచి కూడా కాస్త దూకుడు సంచలనంగా ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో గతంలో కూడా తిరుమలకు సంబంధించిన వ్యవహారంలో తిరుమల సిఫార్సు లెటర్లో కూడా ఇదే రకంగా కూడా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది బిజినెస్ లో హైదరాబాద్ లో చేసుకుంటున్నారు, హైదరాబాద్ లో లావాదేవీలు వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ తిరుమలలో తెలంగాణకు సంబంధించిన నేతల పొలిటికల్ నేతల నాయకులకు సంబంధించినట్టు సిఫార్సు లెటర్లు చెల్లవా, ఇదేంటి అని చెప్పేసి ఘాటుగా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అదే కాదు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలన దుమారంగా మారినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేల రాష్ట్ర సమావేశం వెనుక కూడా అనిరుద్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి బహిర్గతమైంది. ఆ అనిరుద్ రెడ్డి కూడా చాలా సందర్భంగా అనిరుద్ రెడ్డి కూడా కదా అధిష్టానం కూడా పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే అనిరుద్ రెడ్డి కదా కొద్ది రోజులు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా మరొకసారి ఇప్పుడు బనకచర్ల అంశాన్ని అడ్డు పెట్టుకొని ఓ బాంబు పెంచారని చెప్పొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మెన్షన్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ అన్న ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, చంద్రబాబు కోవట్లు ఉన్నారని చెప్పేసి మెన్షన్ చేయడం, కోవట్లకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ కాంట్రాక్ట్ రోడ్ కాంట్రాక్ట్ దక్కుతున్నాయి, వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పడం చూస్తా ఉంటే
అనిరుద్ రెడ్డి టార్గెట్ ఎవరు, ఎందుకు ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తారు? సో ఇప్పటికే ఇటువైపుగా ఆ ప్రతిపక్షాల నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ఇదే తరహా కామెంట్స్ వస్తా ఉన్నాయి. చంద్రబాబుకు సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారు. చంద్రబాబుకు సంబంధించి మొత్తంగా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని అడ్జేయడానికి చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు కడుతుంటే ఇక్కడ చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది, విమర్శలు చేస్తా ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగంగా చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబు కోవట్లున్నారని చెప్పడం మాత్రం తీవ్ర సంచలనంగా మారుతుంది. మరి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతరత్ర నాయకులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇది కేవలం చంద్రబాబుకు పరిమితం చేసి చంద్రబాబును టార్గెట్ చేస్తూ అన్నాడా, లేకుంటే పార్టీలో కొందరి ముఖ్య నాయకులను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది. ఉదయం నుంచి ఎప్పుడైతే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తారో పొలిటికల్ సర్కిల్లో కాంగ్రెస్ తో పాటుగా ఇతర రాజకీయ పక్షాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. అనిరుద్ రెడ్డి టార్గెట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల లేకుంటే చంద్రబాబేనా అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే మరొకసారి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతున్నాయో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు కోవట్లు ఉన్నారు, పదే ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఆరోపించడం వెనుక, విమర్శలు చేయడం వెనుక ఏంది రాజకీయం ఏంటి అని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆ కోవట్లు ఎవరు, ఆ కోవట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఎవరు దక్కించుకుంటున్నారు అనే దానిపైన ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా అనిరుద్ రెడ్డి మరొకసారి గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి ఇప్పుడు మరొకసారి బాహాటంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ అక్కడ పార్టీలోని కొందరు నేతలను టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అయితే రాధాకృష్ణ, అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే సీఎం ని నేరుగా టార్గెట్ చేశారా? అంటే అనిరుద్ రెడ్డి వెనుక ఎవరైనా ఉన్నారా? వారే ఇలా చేస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు చర్చ కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాల కన్నా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలోనే ఇలాంటి చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. అసలు అనిరుద్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న అనుకుంటూ చెప్పడం వెనుక ఎవరిని ఉద్దేశించి అన్నాలనుకుంటున్నారు? డైరెక్ట్ గా నేరుగా చెప్పకుండా పరోక్షంగానే ఇలాంటి కామెంట్ చేశారా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎవరికి కాంట్రాక్టులు దక్కుతున్నాయి, ఎవరికి ఇరిగేషన్ కాంట్రాక్ట్ దక్కుతున్నాయి, ఎవరికి రోడ్డు కాంట్రాక్టులు దక్కుతున్నాయి అనే దానిపైన చర్చ జరుగుతోంది. సో ఆ కాంట్రాక్టర్లు దక్కించుకుంటుంది ఎవరు? ఆ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరికి సంబంధించిన మనుషులు? వాళ్ళు చంద్రబాబు మనుషులా, ఇక్కడ లేకుంటే ఏపీకి సంబంధించిన చంద్రబాబు మనుషులా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీలోని ముఖ్య నేతల మనుషులా? వాళ్ళని టార్గెట్ చేసుకుని అనిరుద్ రెడ్డి అన్నాడా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర ముఖ్య నేతలు ఎలా రెస్పాండ్ అవుతారు? సరే అనిరుద్ రెడ్డి తను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా, లేకుంటే ఎవరి పట్లనైనా అసంతృప్తితో ఉన్నారా? సో తనకు సంబంధించి తన విషయంలో ఏదైనా ఇబ్బందికరంగా సృష్టించే జిల్లా రాజకీయాల్లో ఏదైనా తనని ఇబ్బందికరంగా గురి చేసేట్టు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మరి ఆ రకంగా ఆ సంబంధించిన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులా, లేకుంటే ఇతరత్ర మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్న మంత్రులా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపైన మాత్రం ఇప్పుడు ఆ చర్చ జరుగుతా ఉంది. అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఈ అనిరుద్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా, అనిరుద్ రెడ్డి వెనుక ఇంకెవరైనా ఉండి ఇదంతా అనిపిస్తున్నారా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. సో మొత్తంగా ఇప్పుడు చేసిన అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. వైశాలి, అయితే గతంలోనూ 11 మంది ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించారు. అయితే అప్పుడు అధిష్టానం అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అధిష్టానం? అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఒకటి ఏంటంటే మిగతా పార్టీ రాజకీయ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ లో కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పవచ్చు. సో నాయకులు తమకు నోటి అంటే ఏంటంటే విమర్శలు ఎదుటి మనుషుల సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా ఆరోపణలు కావచ్చు, లేకుంటే విమర్శలు చేసిన సందర్భాలు కోకోలుగా ఉన్నాయి. సో ఒకరిద్దరు మినహా చాలా మందికి ఇటువంటి కేవలం నోటీసులు, సంజాయిషి నోటీసుతో కేవలం సంజాయిషి నోటీసులు ఇవ్వడం మటుకే పరిమితం తప్ప కొంత సీరియస్ యాక్షన్ తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కనుక అనిరుద్ రెడ్డికి సంబంధించి ఏదైనా ఆ క్రమశిక్షణ పిసిసి క్రమశిక్షణ కావచ్చు ఇతరత్ర ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఇంతకన్నా చాలా సీరియస్ గా మాట్లాడిన నేతలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ కనుక అనిరుద్ రెడ్డి పైన చర్యలు తీసుకుంటే అది ఇంకో వేరే పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనబడతాయి. సో మొత్తానికైతే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల పైన
పిలుచుకొని అధిష్టానానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అధిష్టానం పెద్దలు కావచ్చు, పిలుచుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఎందుకు ఆ రకంగా అన్నారు, ఏ ఆధారాలతో అన్నారని చెప్పేసి ఒకవేళ అధిష్టానం పార్టీ తరఫున అడిగితే సంజాయిషి అడిగే అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా అధిష్టానం కూడా దీన్ని పట్టించుకునే అంటే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ రాకముందు పరిస్థితి వేరే ఉంది, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పరిస్థితి వేరే ఉంది కదా. అలా మీనాక్షి నటరాజన్ ఏమన్నా చర్యలు తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇటీవల కాలంలో చాలా మంది బహిర్గతంగానే నేతలు అనేక మంది విమర్శలు కావచ్చు, ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి సొంత పార్టీకి సంబంధించి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా ఇలా వ్యక్తులు చాలా మంది మేము రాజీనామా చేస్తాం, ఎదుటి వ్యక్తుల పైన తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితి నేపథ్యంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కొన్ని విషయాల పట్ల చూసి చూడనట్లే ఉంటది. సో అనే ఒకవేళ పరిస్థితి మరింత చేదాటిన సందర్భంలోనే మరి పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. సో మొత్తానికి అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మీనాక్షి నటరాజన్ కు ఎవరైనా ఇతరులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆమె దృష్టికి తీసుకెళ్లడం, సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లడం, లేదంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ దృష్టికి ఎవరైనా తీసుకెళ్తే అనిరుద్ధ వ్యాఖ్యలపైన అప్పుడు స్వయాన అధిష్టానం రంగంలోకి దిగి పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది తప్ప నేరుగా డైరెక్ట్ గా మాత్రం అనిరుద్ధ రెడ్డిని అధిష్టానము కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా పిలిచి మాట్లాడే పరిస్థితులు అయితే కనబడలేని చెప్పవచ్చు. సో మొత్తానికైతే అనిరుద్ధ రెడ్డి వ్యాఖ్యలు కొంత పార్టీలో ఒక వర్గం మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో రాష్ట్రం కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంత ముఖ్య ఎమ్మెల్యేల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. తమ నియోజకవర్గంలో అభివృద్ధి నిధుల విషయం తమకు అన్యాయం జరుగుతుంది, సంబంధం పెద్దగా పట్టించుకోవడం లేదు, పదవుల విషయంలో కావచ్చు, కొన్ని చిన్న చిన్న విషయంలో కూడా మాకు తగిన ప్రాధాన్యత లేదని ఒక అసంతృప్తి ఉంది. సో అవన్నీ మూటగట్టుకునే ఈ రోజు అనిరుద్ధ్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. గతంలో కూడా ఎమ్మెల్యే రహస్య సమావేశంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి అనిరుద్ధ్ రెడ్డి సో ఇప్పుడు డైరెక్ట్ గా మరొకసారి పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలి వైశాఖ్. అయితే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇలాగే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదా? అంటే ప్రస్తుతం మనం చూస్తా ఉంటే ఇది పార్టీకి అనిరుద్ధ్ రెడ్డి కేవలం ఈసారి మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో కాస్త మిగతా నేతలతో పోలిస్తే కాస్త దూకుడు యువ ఎమ్మెల్యే కాబట్టి ఇటీవల కాలంలో చాలా సందర్భంలో ఇట్లాంటి దూకుడు స్వభావంతో అనేక ఆరోపణలు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటుగా ఇతరత్ర. సో గతంలో హైడ్రా విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినాయి. హైడ్రాతోనే అడ్డు పెట్టుకుని కొంతమంది దందాకు తెరలేస్తున్నారు అని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూములు ఏవైతే చెరువులకు సంబంధించి శిఖం భూములు ఇతరత్ర భూముల కబ్జాకు ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి, వాటి కాపాడేందుకు హైడ్రా తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే అదే సందర్భంలో అధికార పార్టీగా ఉన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి మాత్రం మరొక కోణంలో హైడ్రాతో కొంతమంది దందాకు తెరలేపుతున్నారని చెప్పేసి ఆరోపించారు. సో ఇవన్నీ చూస్తుంటే మొదటి నుంచి కూడా అనిరుద్ధ్ రెడ్డికి ఎక్కడో పార్టీకి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డికి ఎక్కడో కొంత గ్యాప్ సమన్వయ లోపం ఉన్నట్టు కనబడుతోంది. సో లేదంటే పార్టీ పైన పార్టీలోని కొందరు నేతల తీరు పైన అసంతృప్తి ఉన్నట్టు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. మన రహస్యంగా ఎమ్మెల్యేల భేటీ సమావేశం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో హైడ్రా విషయంలో ఆరోపణలు, గతంలో కూడా ఒక మంత్రికి సంబంధించిన విషయంలో కూడా ఇలాంటి రకంగా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరొకసారి డైరెక్ట్ నేరుగానే బనకచెర్ల అంశం ఇప్పుడు నడుస్తుండడంతో దాన్ని అడ్డు పెట్టుకొని అధికార పార్టీలోని కొంతమంది ముఖ్య నేతలను, కీలక నేతలను టార్గెట్ చేసుకొని ఈ రకంగా మాట్లాడి ఉండవచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. సో మొత్తానికి ఏదేమైనా అనిరుద్ధ్ రెడ్డి మొత్తం వైఖరి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.